సూరిగాడి నీ కొడుకేనా? అవును బాబు. దేనికి? దేనికైనా ఆడి పేగులు తీసి పేర్ల పండుగ చేసుకుంటారు బే. ఏడ్రావాడు? నాకు తెలియదు. ఎందుకు తెలియదు బే? చెప్తావా లేకపోతే దీంతో నీ మొహం చెక్కైనా? చెప్పు. చెప్పరా? అప్పుడే ఏమైందిరా? ఆడెక్కడున్నాడో చెప్పకపోతే ఈ మస్తాన్ సైతాన్ అయిపోతాడు రా. చల్లా చెదురు కాకర బీకర కచ్చా మిచ్చా చేసేయండి రా. ఏమిటి అన్యాయం? నీకు దండం పెడతాను. నీ కొడుక్కి చెప్పవే, ఈ మస్తాని కోపం వస్తే మఠన్ కైమా చేస్తాడని. దమ్ముంటే నా దగ్గరికి రమ్మను. చూసావా నీ కొడుకు కారణంగా మన బతుకులు ఎలా తగలడ్డాయో. ఎక్కడ్రా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు? మామూలు ఉడుక్కోవడం కదరా మటన్ కైమా మస్తాన్ నా కొడుకు. చేతులు విరిగిపోయాయి కాబట్టి ఏ గుడి ముందో కూర్చొని ముష్టెత్తుకుని బతకరా రాష్ట్ర. నాన్న, ఏ పాపం ఎరుగని మిమ్మల్ని కుట్టినందుకు ఆ మస్తాన్ గాడికి బుద్ధి చెప్పి కాళ్ళు చేతులు విరగొట్టొచ్చాను. ఇక ఈ జన్మలో వాడు ఎవజోలికి వెళ్ళడం. వాడిని కొట్టొచ్చావా? అవునమ్మా. అన్నం పుణ్యం తెలియని నా కన్నవాడిని కొట్టిన వాడిని చావగొట్టు కోరుకుంటానా? పుట్టుకనిచ్చిన నా కన్నవాడిని గాయపరిచిన వాడి గుండెల్ని బద్దలగొట్టు కోరుకుంటానా? అనవసరంగా మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్నవాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. ఏమండి, తొందరపడద్దండి. ఇప్పటికే ఆలస్యం చేశామే. వాడికి నిజం ఎప్పుడో చెప్పుంటే మనకి ఈవేళ ఈ కర్మ పట్టేది కాదు. మన మానాన మనం హాయిగా బతికేవాళ్ళం. ఏమిటి పెరిగేది? నా మీద కోపం వచ్చి నన్ను బాధ పెట్టాలని అబద్ధపడుతున్నారు కదూ?
కాదురా, ఇది పచ్చి నిజం. నువ్వు ఏ రౌడీ వ్యథకి పుట్టావో, ఏ దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదు. ఏమండి ఊరుకోండి. లేదే, ఒక్కసారి వాడికి ఆ నిజాన్ని చెప్పి పెంచుకున్న బంధాన్ని తెంచుకుపోమనటం మంచిది. చెప్పమ్మా, నాన్న చెప్పిన నిజమా? నేను మీ రక్తం పంచి పుట్టినవాడిని కదా. 9 నెలలు మోసి కని పెంచిన తల్లివి నువ్వు కదా. చెప్పమ్మా, చెప్పు. దాన్ని ఎందుకురా బాధ పెడతావు? నిజం నేను చెప్తున్నాను. నువ్వెక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో మాకు తెలియదు. వీధి నిన్ను మా దగ్గరికి పంపిస్తే బిడ్డలు లేని మేము నిన్ను పెంచుకున్నాము. ఒరేయ్, మా కష్టంతో పెట్టిన అన్నం, మా ప్రేమతో పెంచిన పెంపకం అన్నీ కూడా నీ రక్తంలోని రౌడీ గుణాల్ని మార్చలేకపోయాయిరా. నువ్వు ఏ పాడు రక్తానికి వారసుడువో, ఏ పాపిష్టి వంశానికి కారకుడు అయి ఉండాలి. అందుకే నీలో అల్లరి పొగరు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత గట్టిగా చెప్పినా నువ్వు మా కొడుకు కాదు కాబట్టే మా బాటకు విలువలేదు. పోరా, ఇంతకాలం నిన్ను పెంచినందుకు మాకు తగిన బహుమతి ఇచ్చావు. ఇకనైనా మా కర్మకి మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంత మాటలకు నాన్న, అంత మాటలకు. ఇల్లేళ్ళు మీ చుట్టూ అల్లుకున్న అనుబంధాన్ని తెచ్చుకోలేలు ఎక్కడికి పోను. ఇల్లేళ్లుగా మీ మీద పెంచుకున్న మమతారు రాగాలు తెచ్చుకోలేరు ఎక్కడికి పోను. అమ్మా నాన్న అనే పదాలకి అర్థంగా మిమ్మల్ని నమ్ముకునలేను. ఎక్కడికి పోను, ఏమైపోను. నువ్వేమైపోయినా మాకు అనవసరం రా. మాది కాని గాలిపటం తెగిపోయి ఎక్కడికి పోతే మాకేవిరా. వాణ్ణి మనకు దూరం చేయకండి. మనకు కాని మనిషి, మనకు లేని మనిషే. వాడు ఉన్నాడనుకోవడం, వాడిని ఉంచాలనుకోవడం కేవలం పొరపాటు. మా కోసం ఎంత శ్రమ పడ్డావురా. మేము నిన్ను కన్న వాళ్ళము కాదు, పుట్టుకనిచ్చిన వాళ్ళము కాదు. నువ్వు ఏ రౌడీ వెతకి పుట్టావో, ఏ దౌర్భాగ్యాలు కడుపున పుట్టావో గాని మా కడుపున మాత్రం కాదురా.